అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి మార్చి 29 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం అండి. మన గురువుపై వచ్చి విజయరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6302267210. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారండి. మన గురుగారు ఎటువంటి సమస్య ఉన్నా కూడా 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదాం. మన గురుగారు గుప్త సమస్యలు కూడా బయటకు తీస్తారండి. అంటే ఎక్కడైనా పంట పొలాల ఇళ్ల స్థలంలో గుప్త కూడా బయటకు తీస్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో అయితే పరిష్కారం చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రాశివారి దినఫలితాల ప్రకారము అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల అనుకున్న పనులే పూర్తి కాకపోవచ్చు. రేపు జూన్ తర్వాత గురువు భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నందువలన ఈ రాశివారి జీవితం అప్పటి నుండి ఆడింది ఆటగా పాడింది పాటగా ఖచ్చితంగా సాగుతుందండి. ఇతర గ్రహాల అనుకూలతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి, ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించినంతగా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. జూన్ నుంచి దాదాపు ప్రతి ఆదాయ వృద్ధి ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. తండ్రి వైపు నుండి ఆస్తి కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం అయితే మంచిది. ఆర్థిక సహాయాలకు, దాన ధర్మాలకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు 5వ స్థానంలో, శనీశ్వరుడు 4వ స్థానంలో శుభగ్రహాల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభ పాఠవాలు వెలుగులోకి రావటము, సర్వత్రా మంచి గుర్తింపు రావటము, వ్యాపారాల లాభాలు నిలకడగా ముందుకు సాగటం వంటివి చోటు చేసుకుంటాయి. అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు కూడా సంభవిస్తాయి. విదేశీ సంబంధమైన ఉద్యోగాలకి, చదువులకి అవకాశం ఉంది. కుటుంబ జీవితము, తీర్థయాత్రలు, విహారయాత్రలకు అవకాశం కూడా ఉందండి. కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది. బంధువుల ఆరోగ్యానికి సంబంధించి 1-2 దుర్వార్తలు వినడం కూడా జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందులు, తోబుట్టులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంలో ఉత్తమ ఫలితాలు అయితే పొందారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు కూడా సంతృప్తికరంగానే సాగుతాయి. రేపటి రోజున ఈ రాశి వారికి అందరూ కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి మంచి సంబంధాలు కూడా కుదురుతాయండి. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ కష్టాన్ని తగ్గ ఫలితాలు కూడా చూస్తారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. దైవబలం మిమ్మల్ని సదా కాపాడుతుంటుంది. జూన్ 2 వరకు గురువు ఆశ్రమంలో ఉండటం వలన ఆర్థిక ఇబ్బందులు అయితే, అనారోగ్య సమస్యలు, కొద్దిగా మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేసే అవకాశం కూడా ఉంది. కానీ జూన్ 2 నుంచి భాగ్యస్థానానికి రావడంతో ఉచ్చ స్థితి మొదలవుతుంది. శని 5వ స్థానంలో, రాహుకు 4వ స్థానంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించే ప్రమాదం కూడా ఉంది. పిల్లల చదువులపైన దృష్టి పెట్టాలి. రాహు 3వ స్థానంలో ఉండడము కలిసి వచ్చే విషయం. కేతువు రాజ్యంలో ఉండటంతో వృత్తి, ఉద్యోగాల్లో నిబద్ధత పెరుగుతుంది. కానీ గుర్తింపులు ఆలస్యం కావచ్చు. భాగ్య బృహస్పతి యోగం ఉత్తరార్ధంలో విద్యాపరమైన ఉన్నతిని ప్రసాదిస్తాయి. శివపూజ, రాహు ధ్యానము శుభకరము. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి, రాశి వారికి ఈ ఏడాది జూన్ వరకు పని ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితులు అయితే అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో పదోన్నతులు, కొత్త బాధ్యతలు పొందుతారు. కొత్తగా ఉద్యోగాలు చేరిన వారికి పర్మనెంట్ వేటర్లు కూడా పొందుతారండి. అధికారుల మద్దతు, నమ్మకం పొందుతారు. మీరు చేసే పని మీకు మంచి గుర్తింపును అయితే ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. ప్రమోషన్లో కూడిన బదిలీలు అందుకుంటారు. ఆర్థికంగా రేపటి రోజున ముందంజలో అయితే ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున ఈ ఏడాదిలో అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. పట్టిందల్లో కూడా బంగారంగా అయితే అవుతుందండి. వ్యాపారాలు విస్తరించడంతో పాటు మీ యొక్క వారి లాభాలను కూడా ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా వ్యవసాయము, చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు, అంటే హాల్మేట్, రిటైలు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా దాదాపు అన్ని రంగాల్లో వారికి కూడా ఆర్థికంగా స్థిరపడతారు. విలాసవంతమైన జీవనాన్ని గడుపుతారు. అయితే ఆదాయంతో పాటు ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. మీరు వృధా ఖర్చులు చేయకండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఏడాది ఈ రాశి వారికి ఆదాయం అద్భుతంగానే ఉండటంతో ఆర్థికంగా ముందంజలు అయితే ఉంటారండి. బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకుంటారు. జూన్ తర్వాత ఆర్థికంగా మరింత స్థిరత్వం అయితే కలుగుతుంది. భూములు, ఇళ్ల స్థలాలు, వజ్ర ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రహస్యమైన పెట్టుబడులు చేసి రూపాయికి 100 రూపాయల లాభాలు అయితే సంపాదిస్తారండి.
అదేవిధంగా ఈ రాశి వారికి అన్ని రకాల అనుకూలంగా ఉన్నా కూడా శని పంచమ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా కసులుబడితనంగానే ఉంటుందని చెప్పుకోవాలి. రహస్యమైన పెట్టుబడులు చేసి రూపాయికి 100 రూపాయల లాభాలను సంపాదిస్తారు కూడా, సంపాద కూడా పెడతారు. విద్యార్థులకు ఏడాది ప్రారంభంలో కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ జూన్ తర్వాత మంచి ఫలితం కనిపించే అవకాశం కూడా ఉంది. చదువులో పురోగతి కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ఈ ఏడాది విజయాలు సిద్ధిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే శని ప్రభావం వల్ల సంతాన విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఏడాది అనుకూలంగానే ఉన్నప్పటికీ మీకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అయితే అవసరం అండి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఉద్యోగాలు, విదేశీ వీసాలు పొందుతారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశి స్త్రీలకు ఏడాది అనుకూలంగానే ఉంటుంది. అయితే ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు చేసే స్త్రీలు ఆర్థికంగా స్థిరపడతారు. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. జూన్ ప్రారంభం నుంచి బృహస్పతి భాగ్యస్థానంలో ఉంటాడు. శని 5వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తాడు. అదేవిధంగా రాహు డిసెంబర్ దాకా 4వ స్థానంలో, ఆ తర్వాత 3వ స్థానంలో ఉంటాడు. అలాగే కేతువు డిసెంబర్ దాకా 10వ స్థానం సంచరిస్తాడు. దీనివల్ల ఈ రాశి వారికి అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఈ ఏడాది ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు కూడా అభివృద్ధిని చూస్తారు. నిరుద్యోగులు ఉద్యోగులకి ఉద్యోగాలను పొందుతారు. ఉద్యోగస్తులకి కీర్తి, డబ్బు పెరుగుతాయి. వ్యాపారస్తులు కూడా ఈ ఏడాదిలో అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి సులువుగా బయటపడతారు. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధిని చూస్తారు. అలాగే ఈ రాశి వారు చదువు పరంగా చూస్తే ప్రయత్నాలు సక్సెస్ అందుకుంటారండి. విద్యార్థులకు ఏడాది బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులు గుర్తింపును పొందుతారు. వ్యాపారులు వృద్ధిని చేస్తారు. రాజకీయ నాయకులకు ఏడాది మధ్యస్థంగానే ఉంటుంది. శని, మీడియా రంగాల వారు శుభ ఫలితాలు అయితే పొందుతారు. రైతులకు బాగా కలిసి వస్తుంది. పంట దిగుబడి అనుకూలంగానే ఉంటుంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఉపశమనం అయితే పొందుతారు. ఏప్రిల్ నెలలో వృత్తిపరంగా బాగుంటుంది. సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. విందు వినోదాలు పాల్గొంటారు. స్త్రీలకు కూడా ఈ నెల బాగా కలిసి వస్తుంది. శత్రువులపై విజయం పొందుతారు. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మే నెలలో ఈ రాశి వారికి బాగా అనుకూలంగానే ఉంటుంది. ఎప్పటి నుండో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఉద్యోగస్తులకు బాగా డబ్బులు లాంటి లాభాలు వస్తాయి. స్త్రీలు సంతోషంగా ఉంటారు. సమయం అనుకూలంగానే ఉంటుంది. జూన్ నెలలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలకి, వ్యాపారాలు బాగుంటుంది. పదోన్నతి పొందుతారు. స్త్రీలకు సంతోషం ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఈ రాశి వారికి విజయాలు ఖచ్చితంగా అయితే ఈ నెలలో, ఈ సంవత్సరం కాదంతా కూడా ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా ఈ రాశి వారు బయటపడతారనే చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ రాశి వారికి ఆస్తులు రెట్టింపు చేసుకుంటారు. ఏమైనా బాకీలు కూడా వసూలు అవుతాయి. దీర్ఘకాలికంగా విస్తరిస్తున్న కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడాది ఈ రాశి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, కళాకారులు, క్రీడాకారులు, అన్నదాతలు, రాజకీయ నాయకులు, స్త్రీలు ఇలా అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తుంది. వ్యాపారం 3 పూలు 6 కాయలుగా అయితే వదులుతుంది. అన్నదాతలు అప్పులు తీరుతాయి. అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా పూర్తి కాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి, అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించినంతగా సత్ఫలితాలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి. జూన్ నుంచి దాదాపు ప్రతి ఆదాయ వృత్తి ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఇక రేపటి రోజున సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రేపటి రోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకందని అన్ఫిజిబుల్గా ఉండబోతుంది. విలువైన కానుకలు, బహుమతులు కూడా ఇవేవి మీకు సంతోషం కలిగించలేవు. ఎందుకంటే మీ లవర్ చేత అవి తిరస్కరించబడినవే. రేపటి రోజున సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. రేపటి రోజు మీ యొక్క వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చు. మీ యొక్క బంధువులను కలుసుకోవడం ద్వారా మీ యొక్క సామాజిక బాధ్యతను పూర్తి చేయగలుగుతారు. మీ ప్రేమ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఆవులకి ఏమైనా ఆకుకూరలను దానంగా పెట్టడం ద్వారా మీ యొక్క ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయండి. రేపటి రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మీకు అందరికీ మేలు చేస్తుంది. మరి తెలుసుకి రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.